హే గైస్, నేను మీ భద్రాని. ఈ బిజినెస్ సైడ్ అయితే మీరు ఇంటి దగ్గర నుంచి 20,000 నుంచి 30,000, 40,000, 50,000 వరకు ఎంతైనా సరే అన్లిమిటెడ్గా సంపాదించుకోవచ్చు. అసలు ఏంటి ఇంటి దగ్గర నుంచే సంపాదించుకోవాలనేది అంటున్నాను. అసలు దీనికి మేము ఏమైనా చేయాలా? జస్ట్ మీ దగ్గర మొబైల్, ఈ డివైస్ అనేది ఉంటే చాలండి. మీ ఇంటి నుంచే మీరే లేదా మీరు ఒక షాప్ అయినా పెట్టుకొని కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, మనకి బ్యాంకులకి మరియు కస్టమర్లకి మధ్యన ఏపీఎస్ సర్వీస్ అనేది ఒక సర్వీస్ పనిచేస్తుంది. ఈ సర్వీస్ అనేది ఏం చేస్తుందంటే, లైక్ మీ ఊర్లో కానీ మీ సంబంధించిన సిటీలో కానీ ఎవరైనా సరే బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోకుండా బయటనే ఫింగర్ ప్రింట్ ద్వారా అమౌంట్ అయితే తెచ్చుకుంటారు. సో మీకు ఐడియా ఉందా? లైక్ ఎలా చెప్పాలంటే, మీరు బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ అయితే అడిగితే వాళ్ళు 10,000 అలాగే అంతకన్నా తక్కువ అమౌంట్ అయితే బయటికి వెళ్ళి ఏజెంట్ దగ్గర అయితే తీసుకోండి అయితే చెప్తారు. అలాగే కొన్ని విలేజెస్లో ఏం జరుగుతుందంటే, కొంతమంది ఊర్లోకి వచ్చి ఫింగర్ అనేది వేయించుకొని ఆధార్ నెంబర్ ద్వారా డబ్బులు అయితే ఇస్తారు. ఇలాంటి సర్వీస్నే మనం ఏఈపీఎస్ సర్వీస్ అంటాము. ఈ ఏపీఎస్ సర్వీస్ ఏం చేస్తుందంటే, ఎవరైనా సరే వృద్ధులు కానీ మనమైనా ఎనీవన్ ఎవరైనా సరే అమౌంట్ అనేది బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోకుండా డిజిటల్ రూపంలో మీ ఇంటి దగ్గరే మీ మొబైల్లోనే మీరే అమౌంట్ అనేది ఇవ్వచ్చు. ఇలా అమౌంట్ అనేది ఇవ్వాలంటే జస్ట్ మనకి ఏం కావాలంటే ఒక ఐడి అనేది కావాలి, బ్యాంకుకి సంబంధించిన ఐడి. ఈ ఐడి అనేది మీ దగ్గర ఉంటే ఎవరిదైనా సరే ఆధార్ నెంబర్ ద్వారా వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చును, వాళ్ళకి మనీ అనేది విత్డ్రా చేయొచ్చును, మినీ స్టేట్మెంట్ అని చేయొచ్చును. అలాగే మనం ప్రతిదీ ఇందులోనే మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చును. క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా మనం ప్రతి ఒక్కటి మన మొబైల్లోనే ఒక లబ్ధిదారుని యొక్క సమగ్ర సమాచారం, ఎంత అమౌంట్ ఉంది, ఏంటి, సో వాట్ అనేది చెక్ చేయొచ్చును. లైక్ మీకు ఏదైనా ఒక కిరాణా షాప్ ఉంది, మీరే మీ షాప్లో ఈ ఐడి అనేది తీసుకొని ఒక బిజినెస్ ప్లాన్ అయితే స్టార్ట్ చేసుకొని ఈ ఐడి ద్వారా మీరే డబ్బులు ఇవ్వచ్చు. అలాగే మీరు యాప్లో పనిచేసినందుకు కంపెనీ కొంత కమిషన్ అయితే మీకు ఇస్తుంది. ఈ కమిషన్ అనేది మనకి ఇంత అమౌంట్ తీస్తే మీకు ఇంత కమిషన్ అనేది అయితే ఉంటుంది. లైక్ మీది ఒక విలేజ్ అనుకోండి, మీ విలేజ్లో వాళ్ళందరూ సిటీకి వెళ్ళి అమౌంట్ అయితే తెచ్చుకుంటారు. అలా సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఛార్జీలు, వాళ్ళ వర్క్ ఇదంతా అయితే కష్టం అయితే ఉంటుంది. ఇలా కష్టపడకుండా వాళ్ళు వాళ్ళ ఊర్లోనే ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఫింగర్ తీసుకొని ఇంత అమౌంట్కి ఇంత అమౌంట్ అనేది ఇచ్చి డబ్బులు అనేది తెచ్చుకుంటారు. ఇలాంటి ఐడిని మనం కూడా స్టార్ట్ చేసుకొని మన ఊర్లో మనమే అమౌంట్ అనేది అయితే ఇవ్వచ్చు. లైక్ ఒకవేళ మీకు బయటకు వెళ్ళి మీరు వర్క్ చేసుకోకపోయినా కానీ మీ కుటుంబంలో వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా సరే ఏదైనా ఒక సంక్షేమ పథకానికి డబ్బులు క్రెడిట్ అయినప్పుడు అమౌంట్ అనేది మనం బ్యాంకుకి వెళ్ళకుండా మన మొబైల్లోనే వాళ్ళ ఫింగర్ ద్వారా ఎంత అమౌంట్ ఉంది ఏంటి అనేది చూడొచ్చును. సో ఇకపోతే ఈ ఐడి ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత ఎలా వర్క్ చేయాలనేది లైవ్లో నేను చూపిస్తానైతే. ఎంత కమిషన్ వస్తుందో కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందుగా మీరు ఆల్రెడీ లాగిన్ ఉన్న వాళ్ళు ఎలా మనీ ఎర్న్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇంతవరకు మీకు ఇక్కడ లాగిన్ అనేది లేకపోతే లాగిన్ అనేది ఎలా పొందాలి, యాప్ ఖర్చు అనేది ఎంత అవుతుంది ఏంటి అనేది జస్ట్ మీకైతే లింక్ అనేది ఈ విధంగా మన ఛానల్ బయోలో లింక్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మనకి భద్రా విజన్ అని మన ఛానల్ పేరే మన సైట్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ ఈ భద్రా విజన్ మీద మీరు క్లిక్ చేస్తానే ఇక్కడ పైన రైట్ సైడ్ మనకు సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఈ సెర్చ్ బాక్స్లో మీరు ఏం చేస్తారంటే 00 అలాగే 04 అని అయితే టైప్ చేయండి. 0004 అని టైప్ చేస్తానే మనకి ఇక్కడ చూడండి ఒక పోస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఎర్న్ మనీ అన్లిమిటెడ్. ఈ విట్కామ్ అనే యాప్ ద్వారా మనం ఇంటి దగ్గర నుంచే ఈ ఐడి అనేది మనం తీసుకొని అమౌంట్ అనేది సంపాదించవచ్చును. ఈ పేజ్ అనేది మీరు ఓపెన్ చేసి సమగ్ర సమాచారం అనేది మీ మొబైల్లో ఒకసారి చదువుకోండి. సో ఇక్కడికి క్లియర్. ఇప్పుడు మనం ఇందులో వర్క్ అనేది ఎలా చేయాలి, యాప్ లాగిన్ అవుతానే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మన ఐడి అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేస్తానే మనకి లాగిన్ అయితే అయిపోతుంది. మన వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉంది ఏంటి, సో వాట్ అనేది మొత్తం ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ ఏఈపీఎస్ అలాగే చాలా సర్వీసులు అయితే ఉంటాయి. కింద మీకు రౌండ్ ఆప్షన్ ఒక సింబల్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి మెనీ సర్వీసెస్ ఉంటాయి. డిఎంటీ, ఏఈపీఎస్, ఆధార్ పే, మూటు బ్యాంక్, ఎంఏటిఎం, స్కానర్, జనరేట్, యూపీఐ, రీఛార్జెస్, పాన్ కార్డ్, ప్రతి సర్వీస్ అయితే ఇందులో ఉంటుంది. ఇప్పుడు మీకు సంబంధించిన ఒక లబ్ధిదారుని యొక్క బ్యాలెన్స్ వివరాలు ఇందులో చూడొచ్చు. అలాగే అమౌంట్ అనేది తీయచ్చు, మినీ స్టేట్మెంట్ కూడా తీయచ్చు ఈ యాప్లోని జస్ట్ ఇక్కడనే. ఇకపోతే మనము మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ యాప్ వాళ్ళు మనకి ఎంత కమిషన్ ఇస్తారు. ఇక్కడ మనకి స్క్రీన్ షాట్ అయితే స్క్రోల్ అవుతుంటే చూడండి. ఇక్కడ ఈ ఇమేజ్లో చూపించిన విధంగా నేను ఇక్కడ మీకు ఇమేజ్ అనేది చూపిస్తాను. మీరు యాప్ ద్వారా ఒక 500 అమౌంట్ అనేది విత్డ్రా చేస్తే 2 రూపీస్ అనేది మీకు డబ్బులు అయితే జనరేట్ అవుతుంది. అలాగే ఇక్కడ మీరు ఒక 10,000 కనుక తీసినట్టయితే 10,000కి మనకి 15 రూపాయల డబ్బులు అనేది ఈ యాప్ ద్వారా మనకి కమిషన్ రూపంలో అయితే వస్తుంది. సపోజ్ మీరు ఒక 10 మందికి 3,000 ఒక 30,000 అమౌంట్ అనేది తీసినట్టయితే మీకు ఒక 300 రూపీస్ 340 రూపీస్ అమౌంట్ అనేది వస్తుంది. మీరు వేరే ఊరు వెళ్ళి విత్డ్రా చేసినా కానీ మీ పెట్రోల్ ఖర్చులు అయితే ఈ యాప్ అనేది ఇస్తుంది.
ఇంకా ఎక్కువే వస్తుంది. కానీ లబ్ధిదారుడు మనకి 3000 తీసుకున్నందుకు 30 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ వాళ్ళు కూడా ఎక్స్ట్రా మనకి డబ్బులు అయితే ఇస్తారు. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. మీరు ఎవరైనా సరే మీకు సంబంధించిన వాళ్ళకి పేమెంట్ అనేది ఈ యాప్ ద్వారా తీసి మీ పేమెంట్ అనేది వాళ్ళకి ఇచ్చినందుకు మీరు ఎంత అమౌంట్ అనేది తీస్తే ఆ అమౌంట్కి బయర్ తీసుకున్న వాళ్ళు కూడా మీకు కొంత అమౌంట్ అయితే ఇస్తారు. అలాగే యాప్ వాళ్ళు కూడా కొంత కమిషన్ అయితే మీకు ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఏ విధంగా వర్క్ చేయాలి, జస్ట్ మన మొబైల్కి స్కానర్ అనేది కనెక్ట్ చేయాలండి. స్కానర్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏఈపిఎస్ సర్వీస్ అనేది ఉంటుంది కదా, ఈ ఏఈపిఎస్ సర్వీస్ మీద మీరు క్లిక్ చేయండి. సో మీ దగ్గర ఏ స్కానర్ ఉన్నా సరే ఓకే అండి. ఏఈపిఎస్ మీద క్లిక్ చేస్తానే మళ్ళీ మనకి ఏఈపిఎస్ అనేది ఉంటుంది. ఏఈపిఎస్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి మినీ స్టేట్మెంట్, క్యాష్ విత్డ్రాల్, బ్యాలెన్స్ ఎంక్వైరీనా, ఈ 3 ఆప్షన్స్లలో మీరు ఆ లబ్ధిదారునికి ఏం చేయాలనుకుంటున్నారో. సపోజ్ ఇప్పుడు నేను క్యాష్ విత్డ్రాల్ అనుకుంటా. క్యాష్ విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తాను. ఏజెంట్ ఆధార్ నెంబర్, ఏజెంట్ ఎవరంటే ఈ ఐడి ఎవరిదైతే ఉంటుందో ఆ యొక్క లబ్ధిదారుని ఏజెంట్ అంటే ఈ ఐడి ఎవరిదైతే ఉంటుందో ఆ ఓనర్ యొక్క థంబ్ అనేది మస్ట్ బీగా వేయాలి. వేసిన తర్వాత లబ్ధిదారుని ఫింగర్ అయితే మనం తీసుకోవాలి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేద్దాం. బ్యాలెన్స్ ఎంక్వైరీ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అలాగే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాలి. సో మొబైల్ నెంబర్ అనేది మస్ట్ బీగా అనేది ఏం లేదు, ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఏ పర్సన్ అయితే అమౌంట్ అనేది ఎంత ఉందో చెక్ చేయాలనుకుంటే ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్, ఇకపోతే బ్యాంకు నేమ్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళది ఏ బ్యాంక్ అనేది సెర్చ్ చేయండి. సపోజ్ వీళ్ళది ఐసిఐసిఐ బ్యాంక్ కాబట్టి నేను ఐసిఐసిఐ బ్యాంక్ అనేది పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ స్కాన్ అనే ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే స్కాన్ మీద క్లిక్ చేస్తానే ఆ యొక్క లబ్ధిదారుని బయోమెట్రిక్ అనేది మనం తీసుకోవాలి. ఇలా బయోమెట్రిక్ అనేది తీసుకున్న వెంటనే మనకి ఈ యొక్క లబ్ధిదారుని అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది ఏంటి అని ఇక్కడ చూడండి. వీళ్ళ యొక్క అకౌంట్లో వచ్చేసి 17,938.53 రూపాయల డబ్బులు అయితే ఉంది. ఈ విధంగా మనము ఏ ఒక్క పర్సన్ అయినా సరే డబ్బులన్నీ చూడొచ్చు. సపోజ్ ఇది మనం డౌన్లోడ్ చేసి వాళ్ళకి పంపించాలనుకుంటే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే మనకి ఈ విధంగా ఫోటో అయితే వస్తుంది. స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే వాళ్ళకి వాట్సాప్లో కూడా ఈ యొక్క డాక్యుమెంట్ అనేది మనం పంపించవచ్చు. సో ఇక్కడ చూడండి వాళ్ళ అకౌంట్లో ఎంత డబ్బులు ఉంది ఏంటి అనేది ఒక ఇన్వాయిస్ ఒక PDF మాదిరి మనం పంపించవచ్చు. ఈ విధంగా మీరు పంపించిన తర్వాత సో బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ మనం ఏఈపిఎస్ మీద క్లిక్ చేస్తానే సపోజ్ మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారు. విత్డ్రా చేయాలనుకుంటే ఏజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిదైతే ఐడి అయితే ఉందో ఆ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ మన కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ అయితే వస్తాయి. సో ఈ విధంగా మనము మస్ట్ బీగా ఎవరిదైనా సరే మనకు సంబంధించిన వాళ్ళది డీటెయిల్స్ అనేది చెక్ చేయొచ్చు. ఏజెంట్ ఆధార్ అనేది మనకు అయిపోయిన తర్వాత ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు కస్టమర్ యొక్క మొబైల్ నెంబరు అలాగే ఆధార్ నెంబరు ఇకపోతే వాళ్ళ బ్యాంక్ అనేది ఏదనేది మనం మస్ట్ బీగా సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి అమౌంట్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు మనం ఎంత అమౌంట్ తీస్తున్నాము, ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క లిమిట్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం 10,000 బిలో అయితే ఉంటుంది ఆధార్ పేమెంట్ ద్వారా. ఈ విధంగా మనం ఎంటర్ చేసి అమౌంట్ అనేది బ్యాంకు నేమ్, ఆధార్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి స్తంభం అనేది తీసుకుంటే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి. ఈ విధంగా మనము ప్రతి ఒక్క లబ్ధిదారునికి మీరు ఇందులో వర్క్ అయితే చేయొచ్చు. ఇందులో వర్క్ చేసినందుకు మీకు డబ్బులు అయితే వస్తుంది. అలాగే కస్టమర్ దగ్గర కూడా మీరు డబ్బులు అనేది చూస్తారు కదా. ఈ విధంగా మీరు కూడా మీ ఊరు నుంచే మీరు ఒక ఏజెంట్ ఐడిగా మారి అమౌంట్ అనేది సంపాదించవచ్చు. ఎలా ఏంటి సో వాట్ కావాలంటే మన వెబ్సైట్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసి మన ఐడి అయితే తీసుకోవచ్చును. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం కింద వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. జై హింద్.